సో ఫస్ట్ కమ్స్ వచ్చేసి మనకు మెయింటెనెన్స్, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్లో సో మనం ఫస్ట్ డైలీ బ్రషింగ్ చేసుకుంటాం. సో టీత్కి మెయిన్ కావాల్సిందే మనం డైలీ బ్రషింగ్ చేసుకోవాలి. 2 times బ్రషింగ్ చేసుకోవాలండి. ఎవ్రీ వన్ హూ ఎవర్ క్యాన్ బి. సో దే క్యాన్ టూ టైమ్స్ బ్రషింగ్, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. సో బ్రషింగ్ చేసుకోవడం వల్ల మెయిన్ ఏంటి అని అంటే మన టీత్ పైన మనం ఏం తిన్నా కూడా ఒక లేయర్ ఆఫ్ ఫుడ్ డెబ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాక్. సో ప్లాక్లో ఫుడ్ డెబ్రీసే కాకుండా బ్యాక్టీరియా కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫుడ్ ఇంకా బ్యాక్టీరియా ఈ రెండు కలిపి యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి టీత్ నష్టం అనేది జరగడం జరుగుతుంది. సో ఈ ప్లాక్ అనేది మనం ఎవ్రీ 24 hours అంటే ఎవ్రీ 12 hours కానీ ఎవ్రీ 24 hours కానీ మనం ఎప్పటికప్పుడు తీస్తూ ఉన్నాం అనుకోండి, సో టీత్ పైన యాసిడ్ అటాక్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. So in this way you can mainly help your teeth to prevent from this plaque.